ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వాళ్ల బరువుకు మించి పుస్తకాలు మోస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగారు అధికారులు. విద్యార్థులు మోస్తున్న పుస్తకాల సంచి బరువులపై వివిధ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు విద్యాశాఖ అధికారులు. ప్రాథమిక స్థాయిలో 6 నుండి 12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 నుండి 17 కిలోల చొప్పున విద్యార్థులు పుస్తకాలు మోస్తున్నట్టు గుర్తించారు. ఇలా చేస్తే విద్యార్థులకు కష్టమవుతుందన్నారు. ఇది పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, వెన్నెముక, మోకాళ్లపై భారం పడి అవి దెబ్బతింటాయన్న నిర్ధారణకు వచ్చారు. దీనికి కారణం విద్యార్థులు ప్రతిరోజు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, గైడ్లు, హోంవర్క్ తాలూకా పుస్తకాలు తీసుకెళ్తుండడమే కారణమని గుర్తించారు. దీనికి విరుగుడుగా విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల సంచిలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్దేశించిన మేరకే పాఠ్య పుస్తకాల సంఖ్య ఉండాలని, గైడ్లు, ఇతర అనవసర విద్యా సంబంధ పుస్తకాలను ప్రోత్సహించరాదని స్పష్టం చేసింది. పాఠ్య ప్రణాళిక ప్రకారం 6-7 తరగతులకు 6 పుస్తకాలలో 3 భాషా సంబంధ పుస్తకాలు, మిగిలినవి గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం బుక్స్ ఉండాలని చెప్పింది. ఇక 8-10 తరగతులకు 7 సైన్స్లో భౌతిక, జీవశాస్త్రాలు కలిపి పాఠ్య పుస్తకాలుండాలని చెప్పింది. ఒక్కో సబ్జెక్టుకు 200 పుటలకు మించని నోట్ పుస్తకం ఉండాలంది. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే రఫ్ నోట్బుక్ ఉండాలని చెప్పింది. పాఠ్యాంశం చివరన ఇచ్చే అభ్యాసన ప్రక్రియ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాల సమయంలోనే పూర్తి చేయాలని తెలిపింది. ఏ సబ్జెక్టుకు ఏ రోజుల్లో హోంవర్క్ ఇస్తారో ముందుగానే ప్రణాళిక ఇవ్వాలన్నారు. సంచి బరువు శరీరంపై సమానంగా ఉండేలా వెడల్పు పట్టీలున్న సంచులను ఎంపిక చేసుకునేలా పిల్లలు, తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. మిగతా పుస్తకాలను యాజమాన్యాలు సూచించరాదు. తరచూ సంచులు తనిఖీ చేయడం ద్వారా అవసరం లేని వాటిని తీసుకొస్తున్నారేమో ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతుల విద్యార్థుల బ్యాగులో మాతృభాష, ఆంగ్లం, గణితం ఉండాలని చెప్పింది. 3, 4, 5 తరగతులకు మాతృభాష, ఆంగ్లం, గణితం, పర్యావరణ విద్య పాఠ్య పుస్తకాలే ఉండాలంది. ఎక్సర్సైజ్, ప్రాజెక్టులు, వీక్లీ టెస్టుల కోసం ఒక్కో విషయానికి 100 పుటలకు మించిన నోటు పుస్తకం మాత్రమే కేటాయించాలని చెప్పింది. రక్షిత తాగునీటిని పాఠశాలలే సమకూర్చాలని వెల్లడించింది. దానివల్ల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకునే పని ఉండదంది. 5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వరాదని స్కూల్ యాజమాన్యాలకు తెలియజేసింది.